హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై ఫుడ్ బ్లాగ్ విత్ పావని. ఈరోజు మా ఇంటికి చుట్టాలొచ్చారు ఫ్రెండ్స్. అందుకని నేను ఈరోజు కానాగంతల చేపల వేపుడు, అలాగే చికెన్ కర్రీ, అలాగే చికెన్ ఫ్రై, వెజ్ పులావ్ చేశానండి. చేపల ఫ్రై కోసం నేను కానాగంతల చేపలు తీసుకున్నానండి. అలాగే కేజీ చికెన్ తీసుకున్నాను. ముందుగా చేపలన్నిట్లికి కూడా కారం పట్టించుకోవాలండి. 3 స్పూన్లు కారం, అలాగే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ మిరియాల పౌడరు, కొంచెం చికెన్ మసాలా, అలాగే 1 స్పూన్ సాల్టు, కొన్ని కరివేపాకు ఆకులు వేసుకొని బాగా కలుపుకోవాలండి. అలాగే ఒక కప్పు కార్న్‌ఫ్లోర్ అండ్ మైదా కలుపుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఈ చేపలకైతే ఈ మసాలాను మొత్తం బాగా పట్టించుకోవాలి ఫ్రెండ్స్. మసాలాలు పట్టించడం కోసం మధ్యలో కోసుకుంటాం కదండీ! ఇలాగా మసాలా అంతా కూడా ఈ చేపలకి లోపలికల్లా పెట్టాలి. అప్పుడు మసాలా ఫ్లేవర్ బాగా తగులుతది మనకి తినేటప్పుడు. చాలా టేస్టీగా ఉంటది ఫ్రెండ్స్. ఇప్పుడైతే చికెన్ మ్యారినేట్ చేసుకుందాము. ముందుగా చికెన్‌లోకి 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, అలాగే 1 స్పూన్ పసుపు, 2 స్పూన్ల కారం, అలాగే 1 స్పూన్ చికెన్ మసాలా, 1 స్పూన్ సాల్ట్ వేసుకొని ఒక చిన్న కప్‌తో కర్డ్ తీసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఈ చికెన్ అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని తెచ్చుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. అరగంట పాటు ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడం వల్ల ముక్క ఇలా తినేటప్పుడు చాలా సాఫ్ట్‌గా ఉంటదన్నమాట. అందుకే ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ చికెన్ వేపేసుకోవాలి. తర్వాత చేపలను వేపుకోవాలి ఫ్రెండ్స్. మ్యారినేట్ చేసుకున్న చేపలను వేపుకోవాలి తర్వాత. ఈ చేపల్ని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఎందుకంటే నేను మధ్యలో కోయలేదు కదా ఫ్రెండ్స్. అందుకే బాగా ఫ్రై అవ్వనివ్వాలి. చూడండి ఫ్రెండ్స్, ఫ్రై అయిన తర్వాత ఇలా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఈ చేపలను ఇప్పుడు చికెన్ కర్రీ తయారీ విధానం. ముందుగా స్టవ్ వెలిగించి ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. కేజీ చికెన్‌లో నేను సగమేమో ఫ్రై చేశాను. అలాగే సగమేమో కర్రీ వండుతున్నాను. ఆనియన్స్ అన్నీ లైట్‌గా వేగిన తర్వాత ఒక టమాటా కోసుకొని వేసుకోవాలి. టమాటా వేయడం వల్ల గ్రేవీ ఎక్కువ కలుస్తది ఫ్రెండ్స్ మనకి చికెన్ కర్రీకి. ఈ వంట మొత్తం నాకు ఒక గంటలో అయిపోయిందండి. మా అక్కగారి అమ్మాయి కూడా హెల్ప్ చేసింది. ఈ కర్రీ అయితే తనే వండిందన్నమాట. ఈ ఆనియన్స్ లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఈ చికెన్ మొత్తం వేసుకుంది. ఈ ఆనియన్స్‌లో చికెన్ మొత్తం బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఫ్రెండ్స్. ఈ చికెన్‌లో ఉన్న వాటర్ మాత్రం సెపరేట్ అయ్యేంత వరకు కూడా బాగా ఉడికించాలి. ఉడికించిన వాటర్ మొత్తం కూడా ఎగిరేంత వరకు కూడా బాగా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. అప్పుడు మాత్రం చాలా టేస్టీగా ఉంటది ఈ కర్రీ. ముందుగానే వాటర్ వేసేసుకోకూడదు. మనం ఎప్పుడు చికెన్ కర్రీ వండినా కూడా ఈ చికెన్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఎగిరేంత వరకు బాగా వేపుకోవాలి. అప్పుడు చాలా టేస్టీగా అనిపిస్తది. ఇప్పుడైతే ఒక గ్లాసుడు వాటర్ వేసుకొని బాగా ఉడికించేసుకోవాలి చికెన్ మొత్తం. ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి ఫ్రెండ్స్. ఇప్పుడైతే వెజ్ పులావ్‌కొచ్చేద్దాం. వెజ్ పులావ్ తయారీ విధానం. ముందుగా 2 స్పూన్లు నెయ్యి వేసుకొని, నెయ్యి కరిగి వేడైన తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. ఇవన్నీ లైట్‌గా వేగిన తర్వాత పచ్చి బఠానీలు వేసుకోవాలి ఫ్రెండ్స్. పచ్చి బఠానీ వేసిన తర్వాత క్యారెట్ ముక్కలు, అలాగే కసూరి మేతి బాగా నలుపుకొని వేసుకోవాలి. ఇలా ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా వేయించుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు వాటర్ వేసుకొని బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన తర్వాత రైస్ మొత్తం వేసుకోవాలి. రైస్ మొత్తం వేసిన తర్వాత ఈ వాటర్‌లో నిమ్మకాయ పిండేసుకొని మూత పెట్టేసుకొని ఇలా ఉడకనివ్వాలి ఫ్రెండ్స్. చూడండి ఎలా ఉడుకుతుందో. ఇలా ఉడుకుతున్నప్పుడు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి.
ఆవిరి అనేది బయటికి పోకుండా పైన ఏదన్నా వెయిట్‌గా ఉన్నది పెట్టేసుకోవాలి. ఇలా వెయిట్ పెట్టడం వల్ల ఏంటంటే త్వరగా మనకి పులావ్ రెడీ అయిపోతది. నేనైతే ఈ పులావ్‌ని సోనా మైసూర్ బియ్యంతో చేశానండి. చాలా వచ్చింది. రైస్ అంతా కూడా పొడి చాలా అంటే చాలా వచ్చింది ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్. వేడి వేడి పులావ్ రెడీ అయిపోయింది. అలాగే అన్ని ఐటెమ్స్ కూడా మీకు చూపిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.